చోడవరం నియోజకవర్గంలోని రోలుగంట మండలం జానకిరామాపురం అగ్రహారం గ్రామ రైతుల భూ సమస్యపై జనసేన పార్టీ నాయకత్వంలో జరిగిన క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుల పక్షాన నిలుస్తుందని చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు అన్నారు. రోలుగుంట మండలంలోని జేపీ అగ్రహారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల పైచిలుకు భూములపై ఆధారపడి ఉన్న కొన్ని తరాలుగా జీవిస్తున్న సగటు రైతులకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. జేపీ అగ్రహారంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములను కొందరు వ్యక్తులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అక్రమంగా చేతులు మార్చడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై హక్కులు కలిగి ఎకరం సాగు చేసుకుంటూ బతుకుతున్న రైతుల జీవితాలను ఈ భూ వివాదం పెద్ద సమస్యగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లీగల్ రైట్స్ ఉంటే చట్ట ప్రకారంగా చూసుకోవాలి తప్ప వందలాది మందితో వచ్చి దౌర్జన్యాలు చేయడం సరికాదన్నారు. ఒక గ్రామానికి వ్యక్తికి మధ్య ఉన్న ఈ వివాదాన్ని సామరస్యంగా గ్రామసభ నిర్వహించి పరిష్కరించాలే తప్ప పోలీసు బలగాలతో భయపెట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. చోడవరం నియోజకవర్గంలో జేపీ అగ్రహారం అనే గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఇక్కడ భూములను పరిశీలించిన మీదట ఈ జేపీ అగ్రహారం అనే గ్రామం ఎప్పటి నుంచో ఒక 100 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఉన్న 400 ఎకరాల పైచిలుకు భూముల్లో ఇక్కడున్న రైతులే సాగు చేసుకుంటూ వారి జీవనాన్ని గడుపుతున్నారు. ఎన్నో తరాలు మారినాయి, ఎన్నో దశాబ్దాలు గడిచినాయి. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ భూముల్లో వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 దశాబ్దాల కిందట దీంట్లో ఇది ఇనాం భూమి, 1/3 వారసులు ఉన్నారు అని ఒక ప్రక్రియ ప్రారంభించి కొన్ని ఉత్తర్వులు తీసుకుని 1/3, 2/3 భూమి కింద విభజించుకోవాలని కొంతమంది ఈ భూమిని రెవెన్యూ రికార్డులో మార్పించుకోవడం, తదుపరి కాలంలో ఆ భూమి చేతులు మారుతూ వస్తుండడం, ఇక్కడున్న ప్రజలు మా జీవితం పాడవుతుంది అని భయభ్రాంతులకు గురవడం మా నియోజకవర్గంలోనే కాదు, ఇది ఒక పెద్ద సమస్య కింద జిల్లాలోనే రూపొందింది. మరి ఈరోజు సమస్య పరిష్కారానికి దశాబ్దాల తరబడి రెవెన్యూలోనూ చేసింది లేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చేసింది లేదు. ఎవరైతే భూములు కొనుక్కున్నారో వారికి పట్టాలు ఇచ్చారు కానీ సుమోటోగా 100 ఎకరాలు దాటి ఇక్కడ ఉన్న మిగతా 280 ఎకరాలు 300 ఎకరాలు సంబంధించి వారిని పిలిచి కానీ మీకున్న హక్కులు ఏంటని కానీ మీకున్న రైట్స్ ఏంటని కానీ ఒకసారి గ్రామ సభ నిర్వహించి లేదా మొత్తం 400 ఎకరాలకు సంబంధించి ఎవరి పొజిషన్లో ఉన్నారు, ఈ భూమి అసలు ఎలా పుట్టింది, 1864 ఎలా వచ్చింది, 1921లో ఏమైంది, 1937లో ఏమైంది, 1950లో ఏమైంది, 1960లో ఏమైంది, 1970లో ఏమైంది, 75లో ఏమైంది, 77లో ఏమైంది, 90లో ఏమైంది, 2005లో ఏమైంది, 2014లో ఏమైంది, 2021లో ఏమైంది. ఎన్నో రకాల ఉత్తర్వులు, ఎన్నో రకాల న్యాయస్థానాలకు వెళ్ళిపోవడం, బలం ఉన్నవాడిదే భూమి అన్న చందాన మీరు చూడొచ్చు. విజువల్లో వీరందరూ కూడా సగటు రైతులు, వీరందరూ కూడా ఎకరం 2 ఎకరాల నుంచి ఎవరికి ఇక్కడ 10 కొద్ది ఎకరాలు కూడా ఏమీ లేవు. వీళ్ళ జీవితం అంతా దీని మీద నడవాలి. దీన్ని అడ్డు పెట్టుకుని ఒక 100 ఎకరాలు దాటి ఈ 1/3గా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియకి కొంతమంది వ్యక్తులు ముందుకు వెళ్ళినప్పుడు ఈవేళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి న్యాయపరమైన హక్కులు ఉంటాయో వారు భూములు తీసుకుంటారు. దాంట్లో నిస్సందేహంగా జనసేన పార్టీ దాన్ని విభేదించదు. కానీ హక్కులు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా ఉన్నాయని భావిస్తూ పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఈవేళ నిస్సందేహంగా చెప్తున్నాను, ప్రభుత్వాల్లో ఏ పార్టీ అని చూడకుండా రోలుగుంట మండలంలో మాత్రం దందా నడుస్తుంది రెవెన్యూ పోలీసులో. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు, ఏమాత్రం కూడా నేను సంశయం కూడా పడడం లేదు. ఎవరిని అడిగిస్తారంటే 130 ఎకరాలు పట్టాలు ఎవరైనా ఆన్లైన్ చేస్తారు? ట్రాన్స్ఫర్ అయిపోయిన తహసీల్దార్ ముందు రోజు డేట్తో సంతకం పెట్టేస్తాడా? ఆయన రిలీవ్ చేశారని చెప్పి ఆర్డర్ గారు చెప్తారా? సాక్షాత్ కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. మరి ఈ రోజుకి వచ్చి ఎందుకు పాస్బుక్స్ క్యాన్సిల్ చేయలేదు? 12 సంవత్సరాల టైం అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. రెవెన్యూ ఒత్తాసు పలుకుతుంది పెద్దోళ్ళ పట్ల, పోలీస్ ఒత్తాసు పలుకుతుంది పెద్దోళ్ళ పట్ల. ఊరకనే గ్రామ సభ పెట్టాలి, రీసర్వే చేయాలి నెపంతో అర్ధరాత్రి 9 గంటలకి పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు వచ్చి బైండ్ ఓవర్ చేసేసి భయపించి గ్రామంలోని ఇళ్ళకి కాగితాలు ఎతికిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు?
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని మాటలు కాదు, చేతుల్లో చూపించాలి. ఏ వ్యవస్థ అయినా, అది రాజకీయ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, గ్రామానందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. ఎన్నిసార్లైనా మాట్లాడదాం, ఎంతసేపు అయినా మాట్లాడదాం, ఎన్ని దఫాలైనా మాట్లాడదాం. అంతిమంగా ఒక శాంతియుత పరిష్కారం కావాలి. ఈ రైతులు మమ్మల్ని కలిసినప్పుడు నేను మనసుతో ఆలోచించాను తప్ప రాజకీయాలతో ఆలోచించలేదు. ఇది జనసేన పార్టీవా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీ పార్టీయా, వైసీపీ పార్టీ, దాంతో మాట్లాడట్లేదు. ఈ రైతులందరూ గ్రామస్తులు, వీళ్ళ జీవితాలు ఈ భూమితో ముడిపడి ఉన్నాయి. వీళ్ళకు శాంతియుత సామరస్య పరిష్కారం మాత్రమే కావాలి. దౌర్జన్యం చేస్తే వాళ్ళు తట్టుకునే శక్తి లేదు. ఈవేళ నేను మీడియా ముఖంగా అన్ని వ్యవస్థలకి, అది భూమి కొనుక్కున్న మనిషి దగ్గర నుండి రెవెన్యూ, పోలీస్ చెప్తున్నాం, దందాలు దౌర్జన్యాలు చేస్తే జనసేన పార్టీ చేతులు ముడుచుని కూర్చోదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము నేర్చుకున్న విధానం ఏంటంటే, మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. లీగల్ రైట్స్ ఉంటే తీసుకోవడానికి వేరే ప్రక్రియ ఉంటుంది. దానికి మీరు ఒకేసారి అకస్మాత్తుగా 100 మంది జనాలతో వచ్చేస్తేనో, 100 మంది పోలీసులు తీసుకొచ్చేస్తే వచ్చిన వాళ్ళు జానకిరాంపురం భూములు తీసుకెళ్లారు. భూమి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, మనుషులు వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. ఈ భూమిని తీసుకెళ్లే శక్తి ఎవరికీ లేదు. ఈవేళ నేను అప్పీల్ చేస్తున్నాను ప్రభుత్వ వ్యవస్థలకి, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకి. రోలుగుంట మండల రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో పాడైపోయి ఉంది. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. ఒక 2 నెలల క్రిందట అడ్డసారం గ్రామంలో 30 ఎకరాలు